హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో కాజు పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 1 కప్పు జీడిపప్పు బద్దలను మాత్రమే తీసుకుని ఒక బౌల్లో వేసి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 గంటల సేపు నానబెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి. దీనిలో 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్టీకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ జీరా ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్లు కాచిన నూనెను వేసుకుని కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం లూజ్గా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న జీడిపప్పుని పకోడీ వేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే కాజు పకోడీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.